కలికాల మూఢులకు తనే స్వయంగా సాంద్ర సింధు వేదమనే కాలజ్ఞానమును రచించి తెలిపి సుజ్ఞానులను చేసిన శ్రీ వీరభోగ వసంతరాయుని చరిత్ర. జై వీర బ్రహ్మ జై, గోవింద మాంబ జై. ఒక రోజున సిద్ధయ్య గారు, స్వామి సద్గురు చంద్రమ, సకల సద్గుణవంతులైన సద్గురువులను సేవించే శిష్యుడు ఎట్లుండాలి అని అడుగగా, అంతా స్వాములవారు, బిడ్డ నేను చెప్పేది శ్రద్ధతో విను. విశ్వాసము, గురుభక్తి, శాంతము మొదలైన మంచి గుణాలు, పాపమంటే భయం, సర్వకర్మలను ఆచార్యునికి సమర్పించి ఫలాపేక్షను కోరక, ప్రాపంచిక విషయముల జోలికి వెళ్ళక, శ్రీ గురుస్వాములే సాక్షాత్ పరబ్రహ్మమని భావించి సంసారమునందున్నా కానీ విరక్తితో ఉండి శ్రీ గురుపుంగవుల ధ్యానము నిరంతరము చేసేవాడు నిజ శిష్యుడు అనబడతాడు. ఈ ధర్మములు పాటించి మోక్షమునందు ఆసక్తి గలవాడై అహంకార మమకారములు విడిచి దేహము మీద అభిమానము వదిలి ఐశ్వర్య భోగములందు అపేక్ష లేకుండా రాగద్వేషములను విడిచి అద్వైతము అవలంబించి గురుసేవకు పాత్రుడు కావలెను అని తెలుపగా, సిద్ధయ్య గారు, స్వామి నిజగురుడు ఎలా ఉంటాడు అని తన సందేహమును వెలిబుచ్చాడు. అప్పుడు స్వాముల వారు, నాయన సిద్ధ వినుము. న్యాయ మార్గంలో నడుచువాడు, ధర్మార్థము తెలుసుకొని మెలిగేవాడు, పుణ్యకర్మలయందు ఆసక్తి గలవాడు, అహంకార మమకారములు వదిలి డంబ దర్పాది గుణములు విడిచి సంసారమున తామరాకు మీద నీటి బిందువు వలె ఉండేవాడు, మానవమానములకు నిందాస్థుతులకు తగ్గక హెచ్చక ప్రవర్తించేవాడు, భూతదయ గలవాడు, పరోపకార బుద్ధి మరియు స్థితప్రజ్ఞత గల వ్యక్తి శ్రీ గురుండు అని అనవచ్చును. అతనికే అర్హత, కానీ అందరికీ శ్రీ గురునామం చెల్లదు అని చెప్పెను. సిద్ధయ్య గారు చిరునవ్వుతో, స్వామి లోకమందు కొందరు జ్ఞానులు, కొందరు ఏమీ తెలియని అజ్ఞానులు ఉంటారు కదా, మరి అందరూ బ్రహ్మజ్ఞానము తెలుసుకోవచ్చా అని ప్రశ్నించగా, స్వాముల వారు, బిడ్డ బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థుడు, సన్యాసి, స్త్రీలు, శూద్రులు, వ్యాధిగ్రస్తుడు ఎవరైనా చిత్తశుద్ధితో బ్రహ్మ విచారము చేయవచ్చు. సంసార దుఃఖమును పాపుకొనుటకు అందరూ బ్రహ్మజ్ఞానము తెలుసుకోవడానికి అర్హులే. అజ్ఞానము వలన నేను స్త్రీని, నేను శూద్రుడను, నేను వికలాంగుడిని, నేను బీదవాడిని ఇలా వారి లోపములతో సమర్థించుకుంటున్నారు. అనాత్మ అయినటువంటి దేహము మీద అభిమానముతో స్వస్వరూపమైన తన స్థితిని తానెవరో తెలియక, తెలుసుకోలేక బందీలవుతున్నారు. వేదములు, శాస్త్రములు, మంత్రములు అందరూ చదువుకోవచ్చును అని తెలిపెను. మరియు వాటన్నింటికంటే వేరైన పరబ్రహ్మ స్వరూపం కూడా తెలుసుకోవచ్చును అని తెలుపగా, తండ్రి నిన్న శిష్యులకు జన్మపావనము గురించి బోధించారు కదా, మళ్ళీ ఒకసారి నాకు బోధించండి అని వేడుకొనగా, శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చిరునవ్వుతో, బిడ్డ శ్రద్ధతో వినుము అని ఈ విధంగా చెప్పసాగెను. భోగమందు ఇష్టము వలన రోగ భయము, ధనమునకు రాజుల వల్ల దొంగల వల్ల భయము, నిజాయితీ గలవానికి దుర్మార్గుల వలన, బలవంతునికి శత్రువుల వలన, శాస్త్రమునకు వాదము వలన, శరీరముకు మృత్యువు వలన, ఎటు చూసినా ఒకదాని వలన ఒకదానికి భయము ఉన్నది. కానీ దృఢ వైరాగ్యము వలన ఈ ప్రపంచము అస్థిరము అని తెలిసి ప్రపంచము మీద ఆశ వదులుకోవడమే జన్మ పావనము. ఎండమావుల వలె కనపడే భార్య పుత్రుల యందు ప్రేమతో దుఃఖములో మునిగిపోవుచున్నారు. బంధువులు, స్నేహితులు, పరివారమంతా కొద్ది రోజులు మాత్రమే తనతో ఉండి భ్రాంతి కలిగించును. వీరి మాయలో పడి సద్గురుని చేరకపోతే కడతేరడం చాలా కష్టం. ఈ నిజం తెలుసుకున్న జ్ఞాని సంసారంలో ఉండి కూడా నిమిత్తమాత్రుడై మెలగుచు తన లక్ష్యము, తన ఆశయము శాశ్వతమైన బ్రహ్మమందు ఉంచి సుఖ దుఃఖములు శరీర సంబంధమని, కర్మ వలన కలిగిన ఈ శరీరము కంటే వేరైనది ఒకటి ఉన్నదని తెలుసుకొని నడుచుకోవలను అని వివరించెను. మరియు సిద్ధ, నీకు ప్రణవ పంచాక్షరి మంత్రమును మరియు మంత్రార్థము, మంత్ర ప్రభావము తెలిపాను కదా, ఇప్పుడు నేను చెప్పబోయే తారక యోగము విని ఆచరించు. జ్ఞానేంద్రియములు 5: కన్ను, ముక్కు, నోరు, చెవులు, చర్మము. కర్మేంద్రియములు 5: వాక్కు, పాణి, పాదము, గుదము, గుహ్యము. అంతరింద్రియములు జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. పంచతన్మాత్రలు శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము. ప్రాణవాయువులు ఉదానవాయువు, సమానవాయువు, వ్యానవాయువు, అపానవాయువు, ప్రాణవాయువు.
స్థూల సూక్ష్మ కారణ శరీరము, కామక్రోధాది దుర్గుణంబులు గెలవడానికి సాంఖ్య తారక అమనస్క యోగములు ఆచరించే ముక్తులు ముఖ్యంగా ముందు ఈ యోగం అభ్యసించాలి. అందులో తారక యోగులు చాలా అభ్యాసం చేస్తారు. కావున నేను చెప్పబోయే పంచముద్రలను తెలుసుకొనుము. బిడ్డ, నీవు అడిగిన తారక యోగమునకు ఖేచరి, భూచరి, మధ్యమ, షణ్ముఖ, శాంభవి అనే 5 ముద్రలు తెలుసుకొని చాలా అభ్యాసము సాధన చేస్తే ఓంకారమందు ఉండే చిటి, చిని, ఘంట, శంఖు, తాళ, వేణు, భేరి, మృదంగము, మేఘనాదములు వినబడును. జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములను సమిష్టి అయిన ఈశ్వరుని, వ్యష్టి అయిన జీవుని చైతన్యములను విచారిస్తే ఓంకార స్వరూపమైన పరబ్రహ్మమే నేను అనే స్థితి మానవునికి కలుగుతుంది. అలాంటి స్థితే మోక్షము, ముక్తి, ఆనందము, కైవల్యము అని కూడా అంటారు. మరి ఇక ఇప్పుడు నేను ఆ 5 ముద్రలు ఎలా చూడాలో చెప్తాను, చక్కగా వినుము. 1. ఖేచరి అంటే కళ్ళు తెరిచి అయినా సరే, మూసుకుని అయినా సరే భ్రూమధ్యంబున అంటే 2 కనుబొమ్మల మధ్య దృష్టి నిలిపి చూడడం. 2వది భూచరి అంటే కళ్ళు కదలింపక ముక్కు పైన భాగమున దృష్టి మధ్య నిలిపి చూడడం. 3వది మధ్యమ అనగా ముక్కు మధ్య భాగంలో దృష్టి నిలిపి అంతర్భాగంలో మనసులో నిలిపి చూడడం. 4వది షణ్ముఖ అంటే నేత్రరంధ్రములు 2, శ్రోత్రరంధ్రములు 2, నాసారంధ్రములు 2, ఈ 6 రంధ్రాలు మూసి భ్రూమధ్యమందు దృష్టి నిలిపి చూడడం. 5వది శాంభవి ముద్ర అనగా అంతర్లక్ష్యములో మనసు నిలిపి బాహ్య దృష్టి కలిగి మనసును కలిగే ఆలోచనలను ఆపడం శాంభవి ముద్ర అంటారు. ఈ 5 ముద్రలను చక్కగా సాధన చేయడం వలన తనలో వెలుగుచుండే పరమాత్మ కనిపిస్తాడు. కన్నులు మూసి కానీ అరకన్నులతో కానీ దర్శించవచ్చు. 38 కళలు దర్శించవచ్చు. ఇక సాధన చేసి పరబ్రహ్మ స్వరూపము తెలుసుకొని ధన్యుడవగుము అని చెప్పెను. మరియు రేపు మనమందరము ఉత్తరాది గ్రామాలకు సంచారంకు వెళ్ళాలి, నీవు సిద్ధంగా ఉండు అని స్వాముల వారు పూజకు వెళ్ళారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు హైదరాబాదు వెళ్ళాలనే ఉద్దేశంతో శ్రీ గురుపీఠము తీసుకొని తెల్లవారుజామున బయలుదేరి మల్లెపల్లి, పోరుమామిళ్ళ, కలసపాడు, గిద్దలూరు, కంబం, దొనకొండ, మార్కాపురము, నర్సారావుపేట, గుంటూరు, మంగళగిరి మొదలగు గ్రామాలలో ఉంటూ భక్తులచే అర్ఘ్య పాద్యాది విధులచే పూజింపబడుతూ వారొసంగే కట్నములను స్వీకరించి భక్తుల యొక్క సంశయములను తీర్చుతూ బెజవాడకు చేరి అక్కడ కృష్ణానదిలో స్నానం చేసి ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గాదేవిని దర్శించుకొని అక్కడ అమ్మవారిని పూజించి 5 రోజులుండి ప్రయాణమై బయలుదేరి ఏలూరు, రాజమండ్రి, వరంగల్ గ్రామాల మీదుగా ప్రయాణం చేస్తూ అక్కడ గల భక్తులు అడిగే అతి రహస్యమైన ప్రశ్నలకు జవాబులిస్తూ వారి సపర్యలకు సంతోషిస్తూ తన వెంట వచ్చే భక్తులకు జ్ఞానబోధ చేస్తూ సికింద్రాబాద్ చేరారు. అక్కడ నవాబు దేవుడి అనగా రాజభవనము, రాజసభ వద్దకు వెళ్ళి అక్కడ ఉండే విచిత్రాలను చూసి సంతోషించి ఆ పట్టణ వైభవమునకు ఆనందించి ఆ రోజు అక్కడనే ఉన్నారు. తెల్లవారగానే బయలుదేరి హైదరాబాద్ చేరుకొని ముందుగా తన సేవకుణ్ణి హైదరాబాదులో గల విశ్వబ్రాహ్మణులకు స్వాముల వారు మీ పట్టణానికి వచ్చారని శ్రీముఖము పంపాడు. అప్పుడు ఆ విశ్వబ్రాహ్మణులు చెప్పలేని సంతోషంతో వాళ్ళందరూ కలిసి ఒక పూల పల్లకి తెప్పించి మేళతాళములతో శ్రీ స్వాములవారి వద్దకు వెళ్ళి స్వాములవారిని సన్మానించి పల్లకిలో ఊరేగింపుగా ఉత్సవము చేసి ఆ పట్టణములో గల పండితుడైనటువంటి విశ్వబ్రాహ్మణుని ఇంట్లో బస ఇచ్చారు. స్వాములవారికి శ్రీ స్వాములవారిచే తీర్థప్రసాదములు స్వీకరించి ఆ రాత్రి భోజనమైన తర్వాత విశ్వబ్రాహ్మణ పండితుడు స్వాములవారి పాదముల దగ్గర కూర్చొని, స్వామి, నాకు చాలా రోజుల నుండి ఒక సంశయం ఉన్నది. ఎంతోమందిని అడిగాను, కానీ వారికి అనుభవం లేకపోవడం వల్ల నాకు సరిగా సమాధానము చెప్పలేకపోయారు. మీరు నాకు సమాధానం చెప్తారని నాకు నిశ్చయమైంది. నా మీద కటాక్షముతో తెలుపండి అనగా స్వాములవారు చిరునవ్వుతో, బిడ్డ, నీ సందేహము నాకు తెలుసు, శ్రద్ధతో వినుము. నీవు అడగబోయేది లక్షత్రయంబుల వివరము కదా అన్నాడు. అప్పుడు పండితుడు, స్వామి, నేను అడగకముందే నా కోరికను చెప్పారు అని అంతులేని ఆనందముతో ఉన్నాడు. అప్పుడు స్వాములవారు, బిడ్డ వినుము, తారక యోగులు అభ్యాసం చేస్తారు కాబట్టి వారు ఆచరించే యోగముకు లక్ష్యత్రయము అవసరము. త్రయము అనగా 3, బాహ్య, మధ్య, అంతర లక్ష్యములు. వాటిని ఏ విధంగా చూడాలో చెప్తాను విను అని చెప్పి
తన పాదములొత్తుచున్న సిద్ధయ్యను చూసి, సిద్ధ, పంచముద్రల గురించి తెలుసుకున్నావు కదా, ఈ లక్షత్రయము గురించి కూడా శ్రద్ధగా విను అని ఈ విధంగా బోధించసాగెను. మొదటిది బాహ్య లక్ష్యము. అది ఎలా అంటే, బయట ముక్కు కొన మీద మనస్సు నిలిపి దృష్టి కదలనీయకుండా ఉంచగలిగితే 4 అంగుళముల మీద నలుపు రంగు, 6 అంగుళముల మీద బూడిద రంగు, 8 అంగుళముల మీద ఎరుపు రంగు, 12 అంగుళముల మీద గంధము రంగు కనిపిస్తుంది. ఈ 5 పంచభూత వర్ణములై తనకెదురుగా కనిపించినప్పుడు తల మీదికెత్తుతూ నిశ్చల బుద్ధితో చూస్తే చంద్రుని వెలుతురు కనిపిస్తుంది. మరియు చెవులు, ముక్కు, కళ్ళు, ఈ 6 రంధ్రాలు చేతి వేళ్ల మీద మూసుకొని చిత్రం అందులో లీనం చేస్తే ఓంకారనాదం వినిపిస్తుంది. నవరత్నముల యొక్క వెలుగు కనిపిస్తుంది. ఇక మధ్య లక్ష్యము ఎలా అంటే, కంటిపాపల రెండింటినీ కదలనివ్వక మనస్సును భ్రూమధ్య స్థానములో నిలిపి అక్కడ మధ్య ఉన్నటువంటి చాలా సూక్ష్మమైన రంధ్రములోకి వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ మెరుపులు, నక్షత్రాలు, సూర్యచంద్రుల వెలుగు వలె పంచభూతముల రంగులతో మరియు వాయువుతో కలిసి మెల్లమెల్లగా వెలుగు పెరుగుచూ కోటి సూర్యుల వెలుగు కనిపిస్తుంది. తర్వాత పంచమహా ఆకాశములు కనిపిస్తాయి. అవి కనిపిస్తే తన్మయుడు అనగా తనను తాను మరిచిపోవడం జరుగుతుంది. ఇక అంతర్లక్ష్యము ఎలా అంటే చెప్తాను విను. ముందు చెప్పినట్లుగా అగ్ని మరియు సూర్యచంద్రుల కాంతితో వ్యాపించి పంచభూతముల రంగులతో కలిసి ఆపోజ్యోతిలా కనిపిస్తుంది. అదే పరబ్రహ్మము. ఈ చిహ్నాలు నేత్రముల మధ్యలో సచ్చిదానందముతో ఉండేవారికి సాక్షిగా ఉంటుంది. వెలుపల లోపల దర్శనమవుతుంది. అదే ఆపోజ్యోతి. సూర్య చంద్రనాడులు 2 తెలుపు నలుపు రంగులై వాయువు స్థానములో ఉండి జీవతారకము అనే పేరుతో తిరుగుతుంది. ఈ విధంగా తారక యోగాభ్యాసము నిరంతరము చేసినట్లయితే వాయువేగంతో తిరిగే మనస్సును అంతరంగములో తిరగనీయక నిలిపి అభ్యాసము చేస్తే అంతరాత్మ పరమాత్మలో ఐక్యము చెందుతుంది అని తెలుపగా ఆయన ఆనందమునకు హద్దు లేకుండెను. స్వాముల వారిని అనేక విధాల స్తోత్రము చేశాడు ఆ పండితుడు. ఈ విధంగా స్వాముల వారి మహిమలు నవాబు వద్దకు తెలిశాయి.